హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం టీజీఈపీ సెట్ 2026 యూజర్ గైడ్ గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. యూజర్ గైడ్ టు ఫీ పేమెంట్ అండ్ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ టీజీఈపీ సెట్ 2026. సో మీరు టీజీఈపీ సెట్కి అప్లై చేస్తున్నారా? అయితే ఈ ప్రాసెస్ చూసి కొంచెం కంగారు పడుతున్నారా? అస్సలు టెన్షన్ పడకండి, ఎందుకంటే ఈ గైడ్లో మనం ఈ మొత్తం ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ను స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా తెలుసుకోబోతున్నాం. ఫీజు ఎలా కట్టాలి అనే దగ్గర నుంచి ఫైనల్గా ఫామ్ ప్రింట్ తీసుకునే వరకు ప్రతి ఒక్క విషయాన్ని చాలా సులభంగా మీకు అర్థమయ్యేలా వివరిస్తాను. మీరు మొదటిసారి అప్లై చేస్తున్నా సరే ఈ గైడ్ చూశాక మీకు ఎలాంటి డౌట్స్ ఉండవు. ఓకే, ఈ మొత్తం ప్రాసెస్ను మనం ఒక 5 సింపుల్ పార్ట్స్గా డివైడ్ చేశాం. ఫస్ట్, అప్లికేషన్కి మనం ఎలా రెడీ అవ్వాలి. నెక్స్ట్, స్టెప్ 1లో ఫీజు ఎలా కట్టాలి. ఆ తర్వాత స్టెప్ 2లో ఫారం ఎలా నింపాలి. ఫోర్త్ స్టెప్లో ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసి ఫైనల్గా సబ్మిట్ చేయడం ఎలా. ఇక చివరగా సబ్మిట్ చేశాక ఏం చేయాలో కూడా చూద్దాం. సరే, ఇక మొదలు పెట్టేద్దామా? రైట్, మన మొదటి సెక్షన్లోకొచ్చేసాం, అప్లికేషన్కు సిద్ధమవడం. చూడండి, అసలు ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే కొన్ని విషయాలు మనం సిద్ధంగా పెట్టుకుంటే ఈ మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా స్మూత్గా, ఫాస్ట్గా అయిపోతుంది. ఇది అన్నింటికంటే చాలా ముఖ్యమైన పాయింట్. మీరు కేవలం అఫీషియల్ వెబ్సైట్ అంటే eapct.tgche.ac.in మాత్రమే వాడాలి. వేరే ఏ వెబ్సైట్ వాడద్దు, ఎందుకంటే మీ డేటా సేఫ్గా ఉండాలి. గూగుల్లో వెతికినప్పుడు కనిపించే ఏవేవో లింకులను అస్సలు క్లిక్ చేయకండి. ఒకవేళ మీకు ప్రాసెస్ మధ్యలో ఏమైనా సమస్యలొస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న అఫీషియల్ హెల్ప్ డెస్క్ను కాంటాక్ట్ చేయండి. వాళ్ళ మొబైల్ నంబర్ 9493670121, అలానే వాళ్ళ ఈమెయిల్ tgeapct helpdesk2026@jntuh.ac.in. ఇప్పుడు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు చూద్దాం. మీకొక పర్సనల్ ఈమెయిల్ ఐడి మరియు మీ సొంత మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. మీ పేరెంట్స్ది గానీ ఫ్రెండ్స్ది గానీ వాడద్దు, ఎందుకంటే మీ హాల్ టికెట్, రిజల్ట్స్, కౌన్సిలింగ్ అప్డేట్స్ ఇలా అన్నీ మీకే డైరెక్ట్గా వస్తాయి. అందుకే మీ సొంతవే వాడండి. ఇంకా అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందే కావలసిన అన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకోండి. టెక్నికల్గా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మీ కంప్యూటర్లో కొన్ని సెట్టింగ్స్ సరిగ్గా ఉండాలి. బ్రౌజర్ అయితే గూగుల్ క్రోమ్ లేదా లేటెస్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వాడండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్ ఏంటంటే మీ బ్రౌజర్లో పాపప్ బ్లాకర్ను తప్పనిసరిగా డిసేబుల్ చేయాలి. ఇది మర్చిపోవద్దు, ఎందుకంటే పేమెంట్ పేజ్ యొక్క కొత్త పాపప్ విండోలో ఓపెన్ అవుతుంది. ఒకవేళ అది బ్లాక్ అయితే మీ పేమెంట్ ప్రాసెస్ అవ్వదు. అలాగే మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేలా చూసుకోండి. ఓకే, ఇప్పుడు అసలు అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్, డీటెయిల్స్ అంటే ఒక లిస్ట్ చూద్దాం. ఇవన్నీ రెడీగా ఉంటే మీకు చాలా టైం సేవ్ అవుతుంది. ఫస్ట్, పేమెంట్ ఇంకా అకాడమిక్స్కి సంబంధించినవి. మీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ రెడీగా పెట్టుకోండి. మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నంబర్ కావాలి, అంటే మీ ఇంటర్ సెకండ్ ఇయర్ లేదా డిప్లొమా ఫైనల్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ అన్నమాట. మీరు ఏ స్ట్రీమ్కు అప్లై చేస్తున్నారో క్లియర్గా డిసైడ్ అవ్వండి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ లేదా 2 స్ట్రీమ్స్కినా. చివరిగా మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబర్ను దగ్గరుంచుకోండి, ఎందుకంటే మీ పుట్టిన తేదీ మీ ఎస్ఎస్సి సర్టిఫికెట్లో ఉన్నట్లే ఉండాలి. తర్వాత సర్టిఫికెట్స్. మీ పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫీజ్ రియంబర్స్మెంట్ కోసం చాలా అవసరం. అలాగే మీ లోకల్ స్టేటస్ డిసైడ్ చేయడానికి 1వ తరగతి నుండి ఇంటర్ వరకు మీ స్టడీ సర్టిఫికెట్స్ కావాలి. మీరు ఎస్సీ, ఎస్టీ లేదా బీసీ లాంటి రిజర్వ్డ్ కేటగిరీ అయితే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ రెడీగా పెట్టుకోండి. ఎన్సీసీ, స్పోర్ట్స్ లాంటి స్పెషల్ రిజర్వేషన్ సర్టిఫికెట్స్ ఉంటే అవి కూడా. ఒకవేళ మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వర్తిస్తే అది కూడా దగ్గర ఉంచుకోండి. సో ఈ మొత్తం ప్రాసెస్లో మెయిన్గా ఉండేవి ఈ 3 స్టెప్స్ మాత్రమే. స్టెప్ 1, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టడం. స్టెప్ 2, ఆన్లైన్ అప్లికేషన్ ఫారం నింపడం. మరియు స్టెప్ 3, నింపిన అప్లికేషన్ను ప్రింట్ తీసుకోవడం. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. సరే, ఇప్పుడు మనం ఫస్ట్ యాక్టివ్ స్టెప్లోకి వెళ్తున్నాం. అదే రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు. ఫీజు పే చేయడానికి మనకు 2 పద్ధతులున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫీజు కట్టడానికి మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఆన్లైన్ పేమెంట్, అంటే వెబ్సైట్లో డైరెక్ట్గా డెబిట్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ వాడి చేయొచ్చు. ఇది చాలా ఫాస్ట్ ప్రాసెస్, మీకు వెంటనే పేమెంట్ రెఫరెన్స్ ఐడి వస్తుంది. రెండో ఆప్షన్ ఏంటంటే టీజీ ఆన్లైన్ లేదా ఏపీ ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి క్యాష్ పే చేయడం. అక్కడ వాళ్ళు మీకు ట్రాన్సాక్షన్ ఐడితో ఒక రసీదిస్తారు. ఇక్కడ తేడా గమనించండి, ఆన్లైన్లో రెఫరెన్స్ ఐడి, సెంటర్లో ట్రాన్సాక్షన్ ఐడి. ఈ 2 ఐడీలు కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి టీజీఈపీ సీట్ హోమ్ పేజ్కి వెళ్ళండి. అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ సెక్షన్లో మీకు స్క్రీన్ మీద రెడ్ కలర్లో హైలైట్ చేసి కనిపిస్తున్న స్టెప్ 1 పే రిజిస్ట్రేషన్ ఫీ అనే లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫీజ్ చెల్లింపు ఫారం ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నంబర్,
మీ పేరు, మీ 10th క్లాస్ సర్టిఫికెట్లో ఎలా ఉందో అచ్చు అలాగే, మీ పుట్టిన తేదీ, మీ పర్సనల్ మొబైల్, ఈమెయిల్, మీ కేటగిరీ మరియు మీరు ఏ స్ట్రీమ్కి అప్లై చేస్తున్నారో సెలెక్ట్ చేసి ఎంటర్ చేయాలి. ప్రొసీడ్ అయ్యే ముందు ప్రతి ఫీల్డ్ను 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇది చాలా చాలా ముఖ్యమైన వార్నింగ్. పేమెంట్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు దయచేసి బ్రౌజర్లో బ్యాక్ బటన్ గానీ రీఫ్రెష్ బటన్ గానీ అస్సలు నొక్కకండి. అలాగే బ్రౌజర్ విండోను సడన్గా క్లోజ్ చేయొద్దు. పొరపాటున అలా చేస్తే మీ అకౌంట్ నుండి డబ్బులు కట్టై పేమెంట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు కొంచెం ఓపిక్గా వెయిట్ చేయండి. మీ పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మీరు ఈ కన్ఫర్మేషన్ పేజ్ని చూస్తారు. ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ పేమెంట్ రెఫరెన్స్ ఐడి. వెంటనే దీని ఒక నోట్బుక్లో రాసుకోండి లేదా స్క్రీన్షాట్ తీసి సేవ్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్స్ అన్నిటికీ మీకు ఐడి ఖచ్చితంగా కావాలి. సో దీన్ని అస్సలు పోగొట్టుకోవద్దు. అయితే ఒకవేళ మీ పేమెంట్ ఫెయిల్ అయితే లేదా మీ అకౌంట్ నుండి డబ్బు కట్టయినా మీకు రిఫరెన్స్ ఐడి రాలేదు అనుకోండి, అప్పుడేం చేయాలి? ఇది చాలామందికి వచ్చే డౌట్. కానీ దీనికోసం వెబ్సైట్లో ఒక ఆప్షన్ ఉంది. మీరు వెంటనే హోమ్ పేజ్కి తిరిగి వెళ్ళి నో యోర్ ఫీ పేమెంట్ స్టేటస్ అనే లింక్పై క్లిక్ చేయాలి. ఆ పేజ్లో మీ హాల్ టికెట్ నంబర్, మొబైల్ నంబర్ మరియు పుట్టిన తేదీని ఎంటర్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. ఇది మీ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిందో లేదో కన్ఫర్మ్ చేస్తుంది. ఒకవేళ సక్సెస్ అయితే మీ పేమెంట్ రెఫరెన్స్ ఐడిని ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ మీరు స్టేటస్ చెక్ చేసినప్పుడు స్క్రీన్పై కనిపిస్తున్నట్టుగా పేమెంట్ ట్రాన్సాక్షన్స్ నాట్ ఫౌండ్ అని మెసేజ్ వస్తే దాని అర్థం మీ పేమెంట్ అవ్వలేదని. మీరు మళ్ళీ ఫీజు కట్టాలి. మొదటిసారి కట్టిన డబ్బుల గురించి కంగారు పడకండి. అది 5 నుండి 6 వర్కింగ్ డేస్లో మీ బ్యాంక్ అకౌంట్కు ఆటోమేటిక్గా రీఫండ్ అవుతుంది. సరే, ఫీజ్ పేమెంట్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్లోకి వెళ్దాం. ఇదే అప్లికేషన్లో చాలా వివరంగా నింపాల్సిన స్టెప్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ను నింపడం. మీరిందాక సేవ్ చేసుకున్న పేమెంట్ రెఫరెన్స్ ఐడిని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఫారం నింపటం స్టార్ట్ చేయడానికి హోమ్ పేజ్లోని స్టెప్ 2 ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అనే లింక్పై క్లిక్ చేయండి. ఇది మిమ్మల్ని లాగిన్ పేజ్కి తీసుకెళ్తుంది. అక్కడ మీరు మీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నంబర్, మొబైల్ నంబర్ మరియు పుట్టిన తేదీని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ బటన్ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మన ముందు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయింది. మొదటి పార్ట్లో మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మీ పేరు, మీ పేరెంట్స్ పేర్లు మరియు మీ పుట్టిన తేదీ మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉన్నాయో అలాగే టైప్ చేయండి. తర్వాత మీ ఆధార్ నంబర్, పుట్టిన స్టేట్ మరియు డిస్ట్రిక్ట్ ఇవ్వండి. మీ జెండర్, కేటగిరీని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎన్సీసీ, క్యాప్ లేదా పీహెచ్ లాంటి స్పెషల్ రిజర్వేషన్లు వర్తిస్తే ఆ బాక్సులను టిక్ చేయడం మర్చిపోవద్దు. ఇక రెండో పార్ట్లో మీరు మైనారిటీ కమ్యూనిటీకి చెందినవారా కాదా అని సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత మీ ఫ్యామిలీ ఇన్కమ్ రేంజ్ని సెలెక్ట్ చేసి మీ ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ను కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఇది ఫీజు రీయింబర్స్మెంట్ కోసం చాలా ముఖ్యం. బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడం ఆప్షనల్. తర్వాత పిన్ కోడ్తో సహా మీ ఫుల్ అడ్రస్ నింపాలి. చివరిగా మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డీటెయిల్స్, అంటే మీరు ఇంటర్మీడియటా లేదా డిప్లొమానా, మీ సబ్జెక్ట్ గ్రూప్, పాస్ అయిన సంవత్సరం లాంటివి ఇవ్వాలి. మూడవ సెక్షన్లో మీరు 10వ తరగతి అర్బన్ ఏరియాలో చదివారా లేదా రూరల్ ఏరియాలో చదివారా అని చెప్పాలి. ఆ తర్వాత వచ్చేది చాలా ఇంపార్టెంట్ సెక్షన్, ప్లేస్ ఆఫ్ స్టడీ. ఇక్కడ మీరు 6వ తరగతి నుండి ఇంటర్ వరకు ఏ జిల్లాలలో చదివారో లిస్ట్ చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకునే మీ లోకల్ ఏరియా స్టేటస్ డిసైడ్ అవుతుంది. అంటే మీరు ఓయూ, ఏయూ లేదా ఎస్వీయూ రీజియన్కి చెందినవారా అని. ఇది మీ అడ్మిషన్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో చాలా జాగ్రత్తగా నింపండి. ఆ తర్వాత మీరు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకుని చివరగా మీ ప్రిఫరెన్స్ ప్రకారం 3 టెస్ట్ సెంటర్ జోన్లను సెలెక్ట్ చేసుకోండి. సరే, ఫామ్లోని అన్ని వివరాలను జాగ్రత్తగా నింపేశాం. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వచ్చాం. ఫైనల్గా సబ్మిట్ చేసే ముందు మీ ఫోటోగ్రాఫ్ ఇంకా సిగ్నేచర్ని అప్లోడ్ చేయడం. మీ ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. రెండు కూడా .jpg లేదా .jpeg ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. మీ ఫోటో సైజు 50 KB కన్నా తక్కువ ఉండాలి. మీ సిగ్నేచర్ సైజు 30 KB కన్నా తక్కువ ఉండాలి. ఫోటో రీసెంట్గా తీసింది, క్లియర్గా లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్తో ఉండాలి. సిగ్నేచర్ కోసం ఒక తెల్ల కాగితంపై బ్లాక్ లేదా బ్లూ పెన్తో సైన్ చేసి దాన్ని స్కాన్ చేయండి. ఈ ఫైళ్లను ముందే రెడీగా ఉంచుకుంటే ఈ స్టెప్ చాలా ఈజీ. మీ ఫోటో, సిగ్నేచర్ సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయ్యాక పేజ్ కింద ఉన్న డిక్లరేషన్ బాక్స్ను చూడండి. అక్కడ ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంటుంది కదా, ఆ బాక్స్ను టిక్ చేయండి. దీని అర్థం మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ అని మీరు ఒప్పుకుంటున్నట్టు. ఆ తర్వాత నెక్స్ట్ లేదా ప్రీవ్యూ బటన్ మీద క్లిక్ చేస్తే మీరు నింపిన మొత్తం అప్లికేషన్ ఫారం ప్రీవ్యూ కనిపిస్తుంది. ఓకే, ఒక్క నిమిషం ఆగండి. ఇది చాలా చాలా క్రిటికల్ స్టెప్. ఇప్పుడు మీ ముందున్న ప్రివ్యూ పేజ్లో ప్రతి ఒక్క డీటెయిల్, ప్రతి అక్షరం, ప్రతి నంబర్ 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. మీ పేరు స్పెల్లింగ్, డేట్ ఆఫ్ బర్త్,
కేటగిరీ, హాల్ టికెట్ నంబర్లు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా, ఏవైనా తప్పులను సరిచేసుకోవడానికి ఇదే మీకు లాస్ట్ ఛాన్స్. ఇక్కడ ఏ చిన్న తప్పు చేసినా తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రివ్యూ పేజ్ కింద మీకు 2 బటన్లు కనిపిస్తాయి, మాడిఫై మరియు కన్ఫర్మర్ సబ్మిట్. ఒకవేళ ఏమైనా తప్పు ఉంటే మాడిఫైపై క్లిక్ చేసి వెనక్కి వెళ్ళి కరెక్ట్ చేయండి. అన్ని వివరాలు 100% కరెక్ట్ అని మీకు పూర్తి నమ్మకం వచ్చాక మాత్రమే కన్ఫర్మర్ సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి సబ్మిట్ చేశారంటే మీరు మళ్ళీ ఏ మార్పులు చేయలేరు. మీరు సబ్మిట్ క్లిక్ చేసిన వెంటనే మీ అప్లికేషన్ ఫైనల్గా సబ్మిట్ అయిపోయి సిస్టమ్ ఒక యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్ను జనరేట్ చేస్తుంది. ఈ నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి, మీ రిజల్ట్స్ చూసుకోవడానికి, కౌన్సిలింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయడానికి అన్నిటికీ మీకు ఈ నంబర్ కావాలి. దీన్ని వెంటనే రాసుకుని మీ పేమెంట్ రెఫరెన్స్ ఐడితో పాటు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. కంగ్రాట్స్! మీరు మీ అప్లికేషన్ను సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేశారు. కానీ ప్రాసెస్ ఇంకా అయిపోలేదు. ఫైనల్గా చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులున్నాయి. వాటిని ఇప్పుడు మన చివరి సెక్షన్లో చూద్దాం. మీకు రిజిస్ట్రేషన్ నంబర్ కనిపించే పేజీలోనే ప్రింట్ అప్లికేషన్ అనే బటన్ కూడా ఉంటుంది. దానిపై వెంటనే క్లిక్ చేయండి. మీ ఫుల్ అప్లికేషన్ ఫామ్ యొక్క PDF కాపీని మీ కంప్యూటర్లో సేవ్ చేసుకోండి లేదా మీ ఈమెయిల్కి పంపించుకోండి. అలాగే మీ రికార్డ్స్ కోసం కనీసం 1 లేదా 2 ప్రింటౌట్లు తీసుకుని ఫైల్లో పెట్టుకోవడం చాలా మంచిది. ఒకవేళ మీరు అప్లికేషన్ ప్రింట్ చేయడం మర్చిపోతే ఏంటి పరిస్థితి? లేదా మీ రిజిస్ట్రేషన్ నంబర్ పోగొట్టుకుంటే ఏం చేయాలి? టెన్షన్ పడకండి, దీనికి కూడా వెబ్సైట్లో సొల్యూషన్ ఉంది. TGEA PSET హోమ్ పేజ్లో మీకు ఈ 2 రికవరీ ఆప్షన్లు కనిపిస్తాయి. మీరెప్పుడైనా మీ అప్లికేషన్ మళ్ళీ ప్రింట్ తీసుకోవాలనుకుంటే ప్రింట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ లింక్పై క్లిక్ చేసి మీ డీటెయిల్స్తో లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు మీ రిజిస్ట్రేషన్ నంబర్ను మర్చిపోతే నో యోర్ రిజిస్ట్రేషన్ నంబర్ క్లిక్ చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయడం ద్వారా దాన్ని తిరిగి పొందవచ్చు. అంతే. ఈ స్టెప్స్తో మీ TGEPCET 2026 అప్లికేషన్ ప్రాసెస్ అఫీషియల్గా కంప్లీట్ అయిపోయింది. మీరు విజయవంతంగా అప్లై చేసేశారు. ఇక మీరు చేయాల్సింది పరీక్ష కోసం బాగా ప్రిపేర్ అవ్వడమే. ఇలా మీరు TGEPCET 2026 అప్లికేషన్ ఫామ్ను సరిగ్గా, పూర్తి వివరాలతో మరియు తప్పు లేకుండా పూర్తి చేయవచ్చు. అప్లై చేసే ముందు ప్రతి స్టెప్ను జాగ్రత్తగా చదవండి మరియు సరైన వివరాలు నమోదు చేయండి. ఈ సూచనలు ఫాలో అయితే మీ అప్లికేషన్ ప్రాసెస్ చాలా స్మూత్గా అయిపోతుంది. మీ ఎగ్జామ్కి ఆల్ ది వెరీ బెస్ట్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.